రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు రాముడంటే అదేంటది? శ్రీరామనవమి రోజు రాముడంటే ఏంటి అనే ప్రశ్న కదా. సాధారణంగా రాముడంటే తల్లిదండ్రుల మాట జవదాటినవాడు, తండ్రికిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం ఏకంగా అడవులకు వెళ్ళినవాడు, అంతకు మించి ఏకపత్ని వ్రతుడు, ఇంకా మాట్లాడంటే కార్యదీక్షను తీసుకున్న వ్యక్తి, ఇంకా ఎన్నో. ఇంత మాట్లాడుకున్నా ఇంకా ఎక్కడో శ్రీరాముడంటే. రాముడికి శ్రీరాముడని ఎందుకు అంటున్నారు? ఇలా చాలా మాటలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు రామాయణం గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం, రామాయణం గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్న రోజు. మరి రామాయణంలో మనకు కనిపించిన పాత్రలు కొన్ని, కనిపించిన పాత్రలు కోకొల్లలు. ఆ పాత్రలు ఏంటి? ఆ పాత్రలకి శ్రీరాముడికి ఉన్న అనుబంధం, సంబంధం ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రోజు మీరు వింటారు, రోజు మీరు వినే ఉంటారు, బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది కొంచెం కొత్తగా, ఆల్రెడీ ఉన్నది బట్ మనకి ఎక్కడో వినిపించింది అంతే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జ్యోతి శరత్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అండ్ ప్రవచనకర్త కూడా. సో ఆహ్వానించేదా వారిని. జ్యోతి శరత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ప్రేక్షకులకు ఆల్రెడీ చెప్పుకొచ్చాం. అండ్ వన్స్ అగైన్ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈయన అద్భుతం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనగానే ఒక జోష్ వస్తుంది. అంతే. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ జై శ్రీరామ్? ఎందుకని? అంటే మామూలుగా రావణ సంహారం అని కాకుండా రావణ సంహారం అయిపోయిన తర్వాత కూడా శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోవచ్చు, అంటే అవతార పరిసమాప్తి చేసేయచ్చు. కానీ దేవతలు వచ్చి అయిపోయింది సమయము, అవతారం ఇంకా చాలించండి అంటే ఆయన వెళ్ళలేదట. ఎందుకు అంటే మన కోసం. మన కోసమా అంటే నిజంగా మన కోసమే. అప్పుడెప్పుడు అది త్రేతాయుగం కదా, అంటే కలియుగం, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని యుగాలు వచ్చినా మన కోసమే. ఎందుకు అంటే మనిషి అనే ప్రాణి, మనిషి అనే జీవి చాలా మహోత్కృష్టమైన జీవి, చాలా విలువ ఉంటుంది. ఇది ముందుగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఇవాళ రేపు ఎక్కువగా ఈ డిప్రెషన్లు, ఈ మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఇవన్నీ మనం అంటే ఆ మాత్రంగా చిన్న కష్టం వచ్చినా ఎందుకు నా జీవితం వృధా, నేనేమి సాధించలేను అనేటట్టుగా చాలా వింటూ ఉంటాం. కాబట్టి రాముల వారు అప్పుడెప్పుడో ఆ యుగంలోనే మనిషి అన్నవాడు చాలా ముఖ్యమైన మహోత్కృష్టమైన జీవి. కాబట్టి మనిషి ఎలా ఉండాలి, ఎలా తరించిపోవచ్చు, మనిషి యొక్క గొప్పతనం చాటి చెప్పడానికే ఆయన మనిషి రూపంలో వచ్చారు. మనమందరం కేవలం రావణ సంహారం అనుకుంటాం. ఆ తర్వాత కూడా ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలన చేసి మనిషి ఇలా ఉండవచ్చు అని చెప్పారు. కాబట్టి మనం అందరం చాలా గొప్ప స్థాయిలో ఉన్నాం, పై స్థాయిలో ఉన్నాం. ఆ స్థాయికి రావడానికి కారణం రామచంద్రమూర్తి. మనకి కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ జై శ్రీరామ్ అనగానే ఎందుకు ఈ రోమాలు తెలియకుండా నెక్కబడుచుకుంటాయి అంటే ఆ శబ్దంలో ఉన్నదా? ఎందుకంటే రామ అనే పదాన్ని రామ 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 అని పలుకు అలా వస్తుందంట. ఏంటి రాముడి పదంలో ఉన్న ఆ ఉత్కృష్టమైన ఆ పరిస్థితులు ఏంటి? ఒకసారి అంటే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఒక నామానికి అక్షరాలు ఉంటాయి. ఈ రా అలాగే మా, ఈ అక్షరాలు బీజాక్షరాలు, వాటికి ఉన్న శక్తి చాలా ఉంటుంది. అయితే బయట అందరికీ తెలియకపోవచ్చు, తెలిసినా తెలియకపోయినా రామ అనే నోటి నుంచి వస్తే అది ఎంతో శక్తిని, బలాన్ని ఇస్తుంది. అంటే ఈ బీజాక్షరాలను చెప్పుకున్నాం కదా, మనకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం ఉంటుంది, అంటే నారాయణ్ణి కొలుచుకునే మహామంత్రం. అందులో రా అనే బీజాక్షరం అది చాలా ముఖ్యమైనది అనమాట. అంటే ఆ రా తీసేస్తే గనక ఆ ఓం నమో నారాయణాయ అనే పదానికి, అనే మంత్రానికి బహుశా అంతటి ఫలితం ఉండదు, అంతటి అర్థం ఉండదు. అటువంటి ముఖ్యమైన పవిత్రమైన రా అనే బీజాక్షరం. ఇక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం, ఇందులోంచి మా అనే బీజాక్షరం, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ రెండూ తీసి రామ అని పేరు పెట్టారు. ఎవరు? వశిష్ఠుల వారు. ఆయన అప్పుడు కులగురువు, అంటే ఆ వంశానికి సంబంధించి, సూర్యవంశానికి. అందుకని రామ అనే పేరు పెట్టారు. ఆయనకి తెలుసు రామ అని ఎవరు పలుకుతారో, ఇటు ఈ పంచాక్షరి మహామంత్రము, అటు ఆ అష్టాక్షరి మహామంత్రము, రెండిటిలో ముఖ్యమైన బీజాక్షరాలను మనం పలికేస్తున్నాం రామ రామ అంటూ.
అందుకే మనకి ఎక్కడా లేని విధంగా అంటే ఎక్కువగా రామకోటియే వినిపిస్తుంది, విష్ణుకోటనో లేకపోతే కృష్ణకోటి అనో వినిపించదు. అది చాలా తేలికైనది, తొందరగా రాసేయచ్చు అన్నది కాదు, అందులో ఎంతో శక్తి దాగి ఉంది. అలా కాకుండా మామూలుగా మనం చూసినట్లయితే రామ అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాముడు మనవాడే, మనలో ఉన్నవాడే, ఆయన దేవుడు కాదు, దేవుళ్ళ మనం చూడము. కారణం ఏమిటంటే ఆయన మనిషిగానే వచ్చాడు, మనలాగే ఏడ్చాడు, కష్టం వస్తే బాధపడ్డాడు, సంతోషం వస్తే నవ్వుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయనకున్నన్ని కష్టాలు మనకి లేవు. చిన్నప్పటి నుంచి ఆయనకి కష్టాలు కదా రామాయణం. గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు, కష్టపడి విద్యను ఉపయోగించాడు, భయంకరమైన రాక్షసుని అంతం చేశాడు, అన్ని కష్టాలు పడ్డాడు. మనలాంటి అంటుంటే నాకు ఎందుకు ఒక మాట గుర్తొచ్చింది. వశిష్ఠ వారు బహుశా చాలా దూరదృష్టితో ఒక మాట ఆలోచించారేమో, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్పి. సో ఆ రెండింటిని మిళితం చేస్తూ ఈ పేరు పెట్టారేమో. అంటే ఎప్పుడు భవిష్యత్తులో అరే నాన్న వాళ్ళు వేరు కాదు, మీరు వేరు కాదు, అంతా ఒకటే, అందరూ ఒకటే అని చెప్పి ఒక సందేశాత్మకంగా అనుకోవచ్చు. నిజంగా. ఎందుకు అంటే ఈ శివుడు విష్ణువు ఇద్దరు ఒకటి కాదు. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారైనా ఏదైనా పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. అంటే అందులో ఎటువంటి భేదములు ఉండవు. కాబట్టి రామ అని ఎప్పుడైతే అనుకుంటామో పరబ్రహ్మ స్వరూపాన్ని తలుచుకున్నట్టే. అంటే ఆయనకి ఆ శక్తి ఉంది, ఆయన బ్రహ్మర్షి, ఆయనకి తెలుసు శ్రీ మహావిష్ణువే వచ్చారని. అందుకే ఆయన ఆ శక్తి, ఈ రెండు శక్తుల్ని కలిపి పెట్టారు రామ అనే నామంలో. అంటే రామ అంటే కేవలం సరే మనకి ఈ శక్తి వచ్చేస్తుంది అన్నట్టుగా కాకుండా, రాముడు ఏం చేశాడు అంటే ఆయన నడక ఎలా ఉంటుందంటే, మనకి నడక అంటే రెండు కాళ్ళు చక్కగా ఉండాలి, ఒక కాలికి దెబ్బ తగిలినా కుంటుతాం కదా. అయితే రాముని యొక్క నడక ఎలా ఉండేది, రెండు కాళ్ళు ఎలా ఉండేవి అంటే, ఒకటి సత్యము, ఒకటి ధర్మం అట. ఆ రెండు కాళ్లతో ఆయన నడిచేవారు. ఎప్పుడు కూడా సత్యం అటు పెట్టలేదు, ధర్మం ఇటు పెట్టలేదు, ఆ నడవడిక అలా ఉంటూ ఉండేది. అంటే ఆ రామ అని ఎప్పుడైతే రామ 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 మనం తలుచుకుంటూ ఉంటామో, రాముడిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటామో, రాముడు ఎలా ఉండేవాడు, ఏం నేర్పించాడు, ఆయన ఏ రకంగా అయితే సత్యాన్ని ధర్మాన్ని పాటించారో అంత మనం ఇప్పుడు పాటించలేము. ఎందుకు అంటే అంతా బాగుంటే మనం మంచివాళ్ళం అయిపోతాం, పరిస్థితులు మారితే ఎవరు చేస్తారులే, ఇప్పుడు కూడా ఎందుకు ఇలా ఉంటాం, ఇప్పుడు కూడా నిజం చెప్పాలా, ఏముందిలే అని అనుకుంటాం. అంటే అలా కాకుండా రామ అని అన్నప్పుడు రాముడు ఆ మంత్రశక్తితో పాటు రాముడు నేర్పించిన ధర్మాచరణ. అంటే రాముడు ఒక మాట చెప్తాడట ప్రజలందరికీ, రామరాజ్యం అని వింటూ ఉంటారు కదా, మళ్ళీ రామరాజ్యం రాదు అంటారు, అక్కడతో అయిపోయిందంటారు. కారణం ఏమిటి అంటే ఇప్పుడు అన్ని భోగములు ఉన్నాయి మనకి కూడా. ఎందుకు వేరు అంటే అప్పట్లో అక్కడున్న ప్రజలు పల్లకి మోసిన వారు, పల్లకిలో కూర్చున్న వాళ్ళు, పూరే గుడిసెలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నవాళ్ళు, నిండా ఆభరణాలు వేసుకున్నవారు, ఏమీ లేని వాళ్ళు, అందరి ఆనంద స్థితి ఒక్కటిగా ఉండేదట. అంటే 10 రూపాయలు ఉన్నా ఆనందంగానే ఉండే, 1,00,000 రూపాయలు ఉన్నా ఆనందంగానే ఉండేవారు. ఎందుకు అంటే రాముడు ఒక మాట చెప్తారు, ఆయన అంటారు, మీ ఆనందానికి కారణం కేవలం ధర్మాచరణ. నేను ధర్మాన్ని పాటిస్తున్నానా నా వృత్తిలో లేకపోతే నా ఉపాధిలో, ఇది ఆలోచన చేసుకోవాలి అని చెప్పారు. ఆయన అలాగే పాటించారు కదా, ప్రతి ఒక్క క్షణం ఆయన ధర్మంతోనే ఉన్నారు. అంటే ఆయన ప్రజలకు నేర్పించారట, మీ ఆనందానికి కారణం ఏమిటి అంటే మీరు ధర్మంలో ఉన్నారా, మీరు ధర్మాన్ని విడిచిపెట్టలేదా, ఆనందంగా ఉండండి. ఇది ఆనంద స్థాయి. ఎందుకంటే కష్టాలు ఎలాగో వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కష్టాలు వచ్చినా మీరు ఆనందంగా ఉండాలి అంటే ధర్మాన్ని పట్టుకోండి, నేర్పించారు. అందుకే రామరాజ్యంలో అందరూ ఆనందంగా ఉండేవారు. డబ్బులు ఉన్నాయా లేదా, కష్టమా లేదా, తినడానికి లేదు, అందరూ ఆనంద స్థాయికి చేరుకోవాలి అని రాముడు నేర్పించారు. అది ఇప్పుడు మనకి ఆదర్శం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది, అంతటి ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎందుకు సీతమ్మని అగ్ని ప్రవేశానికి పంపించాల్సి వచ్చింది? ఎందుకంటే సీతమ్మ గురించి తెలిసి కూడా రాముడు అలా చేయడం కరెక్టేనా? సీతమ్మ కూడా రాముడికి అదే మాట చెప్పుంటే పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్న తలెత్తుతున్నప్పుడు ఏం జరిగింది? ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? అసలు ఆ రోజు ఏం జరిగింది అంటున్నాయి మన గ్రంథాలు? అంటే ఇలాంటి విషయాలు మనకి తెలిసింది రామాయణం ఏంటి అంటే చాలా తక్కువ. మనం ఒక కథలాగే దశరథ మహారాజు గారు, ఆయనకి 4 కుమారులు, అలా సినిమాల కింద ఎక్కువ మనకి పరిచయం. అవును, చాలా లోతైన విషయాలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకోవాలన్నా ముందు అన్ని విషయాలు మనకి తెలిసి ఉండాలి. రామునికి అన్ని యుగాలకి సంబంధించిన ధర్మములు తెలుసు. రామునికి అన్ని జాతులు అంటే వానర జాతికి సంబంధించిన ధర్మాలు, అలాగే ఇతరత్ర మృగాలకి సంబంధించిన ధర్మాలు, ప్రతి ఒక్క ధర్మం రాముడికి తెలుసు.
మనకు అన్ని ధర్మాలు తెలియదు, మనం కేవలం ఒక కోణంలోనే చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి అద్భుతమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతి ఒక్క సందర్భాన్ని చాలా లోతైన విషయాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎవరైతే ధర్మం పాటిస్తూ ఉంటారో అది నిజంగా తేలికైన విషయం కాదు, చాలా కష్టం. ధర్మం పాటించాలంటే ఓర్పు సహనం ఉండాలి, అంతే కదా. అన్ని పరిస్థితులు బాగుంటే ధర్మం పాటిస్తాం, బాలేని పరిస్థితుల్లో కూడా మనం ధర్మం పాటిస్తే మనల్ని పిచ్చివాళ్ళ చూస్తూ ఉంటారు, సమాజం అలాగే చూస్తూ ఉంటుంది కొంతమందిని, ఎవరైతే బాగా ధర్మాత్ములు ఉంటారు. కాబట్టి ధర్మం పాటించడం చాలా కష్టం, అందులో చాలా లోతైన విషయాలు ఉంటాయి. అంటే అంత తేలికగా మనం అనేయటానికి లేదు. అక్కడ ఏదో సీతను అనుమానిస్తున్నారు అన్నట్టుగా కాదు, ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడో ఉన్నప్పుడు, అంటే చాలా చిన్న ఉదాహరణతో మనం చెప్పుకోవచ్చు. మనం బయటికి వెళితే అక్కడ ఏవైనా తొక్కేసామా కాళ్ళతో అన్నది కాదు, ఇంటికి వచ్చిన వెంటనే చాలా శుభ్రంగా మనం ఉండాలి. కాబట్టి మనం కాళ్ళు కడుక్కుంటాం. మనం ఎంత మార్గం ఎంత బాగుందైనా కూడా పద్ధతి ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మనం మరింత పవిత్రంగా ఉండాలంటే కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, అది ఒక పద్ధతి. ఇలా రావణాసురుడి దగ్గర, అంటే ఒక దుష్టత్వం దగ్గర, లేకపోతే దుష్ట స్వభావాలు ఉన్న దగ్గర అంతకాలం అమ్మ ఉంది. అంటే ఇది కేవలం ఏదో అనుమానము, ఒక స్త్రీ పురుషుని మధ్య ఉన్న సంబంధం అన్నట్టుగా కాదు. అక్కడ అంత రాక్షసత్వము, అంటే అజ్ఞానంతో కూడా పోలుస్తారు, అంతే కదా. ఇప్పుడు కూడా కలియుగంలో మనందరిలో రాక్షసులు ఉంటారు, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానం, అలాగే ఈ కామము, క్రోధము, లోభము, మోహం, ఇవన్నీ కూడా రాక్షస లోపల ఉంటాయి, ఒక్కొక్కసారి అలా బయటకు వస్తుంటాయి. కాబట్టి ఆ పవిత్రత ఏదైతే ఉందో అది అలాగే ఉండాలి. రాముడు అనడు, కానీ ఇప్పుడు ఎలా అయితే లోకులు కాకులను వింటూ ఉంటాం కదా, ఒక ఇద్దరి మధ్య జరిగిన విషయాలు అలా బయటికి వెళితే అది రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ యుగంలో కూడా అలాగే ఉంటుంది, ఏ యుగం అయినా. కాబట్టి జనం నచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. రాముడు అనడు, అలాగే అయోధ్యలో ఎవరు అనరు, కానీ ఎవరెవరో మాట్లాడతారు. ఎవరెవరు మాట్లాడినా ఆ విషయం మళ్ళీ సీతమ్మ వారి చెవిదాకా వస్తే కొంచెం బాధాకరంగానే ఉంటుంది. కాబట్టి ఆ బాధ సీతమ్మకి వద్దు అని చెప్పి ముందుగానే, అవును ఇప్పుడు చాలా ఇదిగా చెప్పాలి అంటే, మనం ఏది వస్తువు కొనుక్కుంటున్నా తినటానికి దీంట్లో ఆ క్వాలిటీ చెక్ ఉందా, లేకపోతే ఆ ఇది ఉందా అని చూస్తూ ఉంటాం కదా. అమ్మయ్య ఇది బాగానే ఉంది, ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి మనం వాడతాం అని తీసేసుకుంటూ ఉంటాం. అలాగా సీతమ్మ గురించి ఎవరు అనవసరంగా మాట్లాడకూడదు, ఎవరు ఏమీ అనకూడదు అని అగ్నిప్రవేశం ఏంటి అంటే, అందులోకి వెళ్తే ఆవిడ కాలిపోతుంది, బూడిదైపోతుంది అన్నది కాదు. ఎందుకంటే ఆవిడ అయోనిజ, ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి, ఆవిడ శక్తి ఏమిటో ఈయనకి తెలుసు, ఆవిడికి తెలుసు. కాకపోతే అగ్ని అన్నిటినీ పవిత్రం చేస్తుందట. అందుకే మనం యజ్ఞాలు కూడా అగ్నిముఖత దేవతలు పవిత్రంగా వాళ్ళు హవిస్సులు మనం వేస్తే అవి స్వీకరిస్తారు. కాబట్టి అగ్ని ఒక్కటే కారణం. ఆయన్ని జలంలో దూకమనొచ్చు, లేకపోతే ఇంకెక్కడికో చెయ్యొచ్చు, కాదు. అగ్ని మాత్రమే. ఎందుకు అంటే అగ్ని మాత్రమే అన్నిటినీ దహింపచేస్తుంది. అంటే అప్పటిదాకా తన చుట్టూ ఉన్న ఈ చెడ్డ దోషాలు ఏవైతే ఉన్నాయో, అమ్మ పవిత్రంగా ఉన్నా అవన్నీ పోవాలి, మరింత పవిత్రంగా అమ్మ బయటికి రావాలి అన్నది ఉద్దేశం తప్పితే, ఏదో అనుమానం వచ్చింది అలా చేస్తేనే నీకేం జరగకపోతే నేను నిన్ను తీసుకుని వెళతాను, భారీగా స్వీకరిస్తాను అన్నది కాదు. లోకంలో ఎవ్వరూ ఇంకా ఏది మాట్లాడకూడదు అమ్మ పవిత్రతకు సంబంధించి. అందుకని ముందుగానే రామచంద్రమూర్తి ఆ పని చేయించారు. అది సీతమ్మ వారికి కూడా తెలుసు. కాకపోతే అది కథలుగా అలాగా బయటకు వచ్చినప్పుడు మనం అసలు ఆడవాళ్ళకి ఇదా అదా అన్నట్టుగా మాట్లాడుతుంటాం. ఓకే, ఇక్కడి నుంచి సాధారణంగా శ్రీరామనవమి అనగానే ఒక పానకం, వడపప్పు గ్యారంటీ. ఏంటి అంటే సమ్మర్ కాబట్టి పానకం ఇస్తే కదా చలవదనం, అండ్ పెసరపప్పు కూడా చలవ చేస్తుందని చెప్పి ఇదే రీజన్ ఉందా, లేకపోతే మన గ్రంథాలు వీటికి ఏమైనా వైశిష్ట్యం ఉందా? లేదు, వీటికి మనకేమీ ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఋషులు మునులు మనకి ప్రతి ఒక్క పండుగ, ఆ పండుగలో పండుగ ఎలా చేసుకోవాలి, అలాగే ఎటువంటి ప్రసాదాలు చేయాలి కొన్ని చెప్తూ ఉంటాం. అయితే మన ఇంటి పద్ధతి ప్రకారం మనం చేసుకుని వెళ్ళిపోతాం, కానీ కొన్ని ఉంటాయి ఖచ్చితంగా ఇవే పెట్టాలి అని. ఎందుకు చెప్పారు అంటే చాలా ఆలోచన చేసి చెప్పారు. మనకి నిజంగా ఒక మాట ఏంటంటే, ఉగాది రోజు పచ్చడి తింటాం కదా, ఆ షడ్రుచులతో కూడుకున్న పచ్చడి. అదేట ఇది వరకు రామనవమి వరకు సేవించేవారు, తీసుకునేవారు. అలా తీసుకోవాలి అనే పద్ధతి ఉంది. ఎందుకు అంటే ఇప్పటి నుంచే ఇంకా వేసవికాలం మొదలవుతుంది కదా. ఈ వేసవికాలం ఉగాది దగ్గర నుంచి 9 రోజులు కూడా కొద్దిగా తీసుకుంటే అందులో ఉన్న ఔషధీ గుణాలు ఏవైతే ఉన్నాయో, మనకి రెసిస్టెన్స్ అనే పదం వాడతాం కదా, రోగ నిరోధక శక్తి,
అది పెంచుతుంది. ఇంకా ముందు ముందు వచ్చే ఈ వేసవి, అప్పుడంటే ఏసీలు అవి ఏమీ లేవు కదా, అప్పుడు ప్రకృతి ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించేవారు, ఆరోగ్యంగా ఉంటూ ఉండేవారు. ఇప్పుడు ఒక్క గంట సేపు ఎండలో తిరిగితే మన కళ్ళు తిరుగుతాయి, సన్ స్ట్రోక్ అంటున్నాం. అప్పుడు ఎండ అలాగే ఉండేది, కాకపోతే అప్పుడు ఏ రోగాలు ఉండేవి కావు. ఎందుకంటే రోగ నిరోధక శక్తి లోపల ఉండేది, తేజస్సు బయట నుంచి వస్తూ ఉండేది. అందరూ అన్ని స్వీకరిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఉండేవారు. కాబట్టి ఈ అంటే అలా షడ్రుచులతో కూడుకున్న పచ్చడి 9 రోజుల వరకు స్వీకరించి ఒక పూజగా, 9 రోజులు వసంత నవరాత్రులు చేస్తాం కదా, ప్రతిరోజు తింటే ముందు ముందు రాబోయే వేసవి కాలంలో వడదెబ్బ అవన్నీ తగలకుండా ఉంటాయని. అందులో క్రమంగానే ఇలా పానకము, ఎందుకంటే ఇప్పుడు ఆ బెల్లంతో కూడుకున్న ఆ మిరియాలతో కూడుకున్న ఇది కూడా రోగనిరోధక శక్తి, అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. అంటే కావలసిన శక్తి ఏదైతే ముందు ముందు మనం ఎదుర్కోవాలో అందుకు, అలాగే వడపప్పు పెసరపప్పుతో అది కూడా మన శరీరాన్ని చల్లపరుస్తుంది. అయితే దీనికి కొన్ని దానాలు కూడా చెప్తారు. ఈ వసంత నవరాత్రులు అప్పట్లో ఫ్యాన్లు అవి ఉండేవి కాదు కదా, విసనకర్రలు దానం చేస్తూ ఉంటారు. విసనకర్రలు, అలాగే పాదరక్షలు అంటే చెప్పులు, నీళ్లు, మజ్జిగ, ఇవన్నీ. ఎందుకంటే వేసవి కాలము నీకు ఎలా అయితే దాహం వేస్తుందో, అంటే ప్రతి ఒక్కరు అనుకోవాలి నాకు ఎలా అయితే దాహం వేస్తుందో ఈ వేసవి కాలంలో ఎలాంటి బాధలు ఇబ్బందులు పడతాను, అవతల వాళ్ళు కూడా పడతారు కదా, కాబట్టి వాళ్ళ బాధ నా బాధ, వాళ్ళ సుఖం నా సుఖం అనే కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి విసనకర్రలు దానం చేయండి, మజ్జిగ, అలాగే ఎక్కడ పడితే అక్కడ నీరు, ఇవన్నీ అలవాటు చేశారు. ఎందుకు అంటే కేవలం నేను బాగుండాలన్నది కాదు, అవతల వాళ్ళు కూడా బాగుండాలని. కాబట్టి ఈ పద్ధతి అన్నది ఈ ఉగాది నుంచి మొదలు పెట్టారు. వసంత నవరాత్రులకి ఇలాంటి దానం చేయాలి. ప్రతి దాంట్లో కూడా ఆరోగ్యము, అలాగే ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే సంతోషంగా ఉండటం, అది గొప్ప ఐశ్వర్యం. కాబట్టి ఆ సంతోషాన్ని, ఆరోగ్యం అంటే అది ఇప్పుడు అసలైన కారణం సంతోషానికి ఇవాళ రేపు. రామాయణంలోకి వెళ్ళిపోయి ప్రయత్నం చేద్దాం. బట్ రామాయణంలోకి అడుగు పెట్టే కన్నా ముందు విష్ణువు శివుడు అంటూ ఉంటారు, బట్ రాముడిని మాత్రం సంబోధించే సందర్భంలో చాలాసార్లు వినిపించేది శ్రీరాముడు. ఎందుకు రాముడికి ఎక్కువగా శ్రీకారం ముందు రావడం జరుగుతుంది, శ్రీరాముడు అని చెప్పి సంబోధించడానికి కారణం ఏమైనా ఉందా? మనకి వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుల వారు వస్తారు దశరథ మహారాజు గారి దగ్గరికి, యాగరక్షణ కోసం మీ అబ్బాయిల్ని నేను తీసుకుని వెళతాను అని. అయితే విశ్వామిత్రుల వారు ఆయన బ్రహ్మర్షి, ఆయనకి కూడా తెలుసు అక్కడ ఉన్నదెవరో శ్రీ మహావిష్ణు. అప్పుడు దశరథుడు అనుకుంటా అంటే, అయ్యో నా కొడుకు ఇంకా 14 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఎప్పుడు యుద్ధాలు చెయ్యలేదు, కావాలంటే నేను వస్తాను, అలాగే నా రాజ్యం అంతా తీసుకొస్తాను, మీ యాగరక్షణ నేను చేస్తాను అని అంటాడు. కానీ వశిష్ఠుల వారు లాక్కుని చెప్తారట, కాదు కేవలం యాగరక్షణ కాదు, ముందు ముందు చాలా అంటే లోక కళ్యాణం కోసం, అలాగే రామచంద్రమూర్తికి నేను గురువునే, కానీ విశ్వామిత్రుల వారు కూడా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు ఇవ్వాలి, ఎన్నో విషయాలు నేర్పించాలి, అందుకని పంపించు అని అంటారు. వశిష్ఠుల వారు చెప్తే అప్పుడు కొద్దిగా బెంగ తగ్గి ఈయన పంపిస్తారు. అలా పంపించిన తర్వాత ఎప్పుడైతే యాగరక్షణ అయిపోతుందో, తాటక సంహారం అయిపోతుందో, కొన్ని ప్రదేశాలు చూపిస్తూ ఉంటారట విశ్వామిత్రుల వారు. ఇక్కడ వామన రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చారు, ఇక్కడ గోదావరి నది పుట్టింది, అలా కొన్ని విషయాలు, అలాగే వాటికి సంబంధించిన కథలు. ఎందుకు అంటే కథల ద్వారా ఏదైనా చెప్తే అప్పుడైనా ఇప్పుడైనా తొందరగా మనం. రాముడు అప్పటికి చిన్నవాడు, రాముడు నరుడే, మనిషిగా వచ్చాడు, ముందు ముందు ఆయన రాజ్య పరిపాలన చెయ్యాలి. కాబట్టి ఎవరు ధర్మంతో ఉన్నారు, ఎవరు ఎలా పతనం అయిపోయారు, ఎవరు ఏం సాధించారు, ఇవన్నీ కథల రూపంలో ప్రదేశాలు చూపిస్తూ చెప్పారట. అప్పుడు విశ్వామిత్రుల వారికి తెలుసు, ఎందుకంటే అక్కడ జనక మహారాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అక్కడ మనకి రామాయణంలో ఒక పదం వాడతారు, అదేంటి అంటే రాముణ్ణి శ్రీరాముడు చెయ్యాలి. శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరు అంటే సీతమ్మ వారు. ప్రతి ఒక్క పదార్థానికి మనం ఏ పదార్థం చూసుకుంటున్నా, ఒక చైర్ అన్నా లేకపోతే ఏదైనా, దానిలో ఒక శక్తి ఉండాలి. ఇప్పుడు ఇది విరిగిపోయి ఉంటే నేను ఇలా కూర్చోలేను, అలాగే ఇక్కడ మైక్ ఉంది, దీనిలో కరెంటు లేకపోతే నేను మాట్లాడేది వినిపించదు. ప్రతి దాంట్లో ఒక చైతన్యం ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. అలాగే పరబ్రహ్మ స్వరూపానికి శక్తి అంటే అమ్మవారు అని చెప్తారు. శివుడికి పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అంటే లక్ష్మీదేవి, అలాగే విభిన్న రూపాలు. ఇప్పుడు రాముడు శ్రీరాముడు కావాలి, శ్రీరాముడు కావాలి, అమ్మవారు పక్కన చేరాలి. ముందు ముందు ఏం జరగాలి, అమ్మవారు చేరితేనే, రావణాసురుడి యొక్క బుద్ధి మారితేనే, రావణాసురుడు యుద్ధానికి వస్తేనే లోక కళ్యాణం కోసం రావణ సంహారం జరుగుతుంది. అదంతా ఒక ప్రణాళిక ఉంటుంది, అది భగవంతుడు రచన చేసుకుంటాడు. కాకపోతే ముందు అడుగు ఇలా
కాబట్టి విశ్వామిత్రుల వారు అక్కడికి తీసుకుని వెళ్తారు. అప్పుడు కూడా నీకేదో స్వయంవరం అని అనరట. వాల్మీకి రామాయణంలో అలా లేదు, మనం వింటూ ఉంటాం. సీతా స్వయంవరానికి రాముడు కూడా వెళ్ళిపోయాడు, అందరూ కూర్చున్నారు, మనం ఊహించేసుకుంటుంటాం, అందరూ కూర్చున్నారు, రాముడు కూడా కూర్చున్నాడు. ఒక్కొక్కరు వెళ్ళారు, వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళు ఓడిపోయారు. శ్రీరాముడు వెళ్ళాడు, వెంటనే ఎక్కువ పెట్టేశాడు, ఇచ్చేశారు, అలా వివాహం అయిందని. అస్సలు అది కాదు. ఎలా జరిగింది? ఈయన విశ్వామిత్రుల వారు ఒక మాట చెప్తారు. అదేంటి అంటే, మీరు క్షత్రియులు కాబట్టి క్షాత్ర ధర్మం ఏమిటి అంటే, ఎక్కడైనా ధనస్సు బాణాలు అవి ఉన్నప్పుడు వాటిని ఎక్కువ పెట్టాలి, ఎవరి ఉపాధి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఆయన చెప్తారు. జనక మహారాజు గారు అంటే ఆ మిథిలా నగరంలో శివధనుస్సు ఉంది. ఈ శివధనుస్సు సాక్షాత్తు శివుడి దగ్గర ఉన్న ధనుస్సు, అందుకని దాన్ని మీరు చూడాలి. అంతే కదా, ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం వస్తే మనం వెళ్ళి టికెట్లు పెట్టుకుని మరి వెళ్ళి చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం చెప్తారంటే, మీరు నాతో రండి, మీకు నేను శివధనుస్సుని చూపిస్తాను, అది మీరు చూడాలి. ఎందుకు అంటే, మీరు క్షత్రియులు అంతే కదా. క్షాత్ర ధర్మం ఏమిటి అది వశిష్ఠుల వారు అంటే కొన్ని రకాలుగా చిన్నప్పుడు చెప్పిన విశ్వామిత్రుల వారు ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. అంటే మనం ఎలాగైతే ప్రాక్టికల్స్ అని వర్డ్ వాడుతుంటామో అలాగనే తీసుకుని వెళ్తారు. అక్కడ జనక మహారాజు గారు అప్పుడేదో ఆ రోజు స్వయంవరం జరుగుతుంది అన్నది కాదు, ఎప్పటి నుంచో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారట. ఆ శివధనుస్సు శివుడు స్వయంగా ఇస్తాడు. ఎప్పుడు అంటే, దీనికోసం మనం ఇంకా వెనక్కి వెళ్ళాలి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తాడు, వింటాం కదా మనం. సతీదేవి దేహత్యాగం చేసుకుంటుంది. అటువంటి సమయంలో శివనింద జరిగింది, ఆవిడ భరించలేదు, దేహత్యాగం చేసుకుంది. అప్పుడు ఈశ్వరుడు రుద్ర స్వభావంతో అక్కడికి వస్తారు అంటారు. అయితే వీరభద్రుడిగా వచ్చాడని చెప్తారు, కానీ ఇలా ధనస్సు పట్టుకుని వస్తారు. అక్కడ దేవతలు అందరూ మళ్ళీ క్షమాపణ వేడుకున్నప్పుడు మళ్ళీ ఆయన శివుడైపోతాడు. శివుడు అంటే మంగళత్వం, ప్రశాంతత. రుద్రుడు అంటే కోపంతో. అంటే మళ్ళీ ఆయన శివుడిగా మారిపోయాడు, క్షమించాడు. అప్పుడు ఆ ధనస్సు ఈ మిథిలా నగరంలో, అంటే ఆ వంశానికి విదేహ వంశం అంటారు, ఆ వంశంలో అప్పుడు ఉన్న మహారాజు గారికి ఇది ఇచ్చారట. ఇది న్యాసంగా పెట్టుకో అన్నారు. న్యాసం అంటే నీ దగ్గర కొంతకాలం పెట్టుకో, దీన్ని జాగ్రత్తగా చూడు, మళ్ళీ మేము తీసుకుంటాం. ఇది దేవతల నిర్ణయం, వాళ్ళ ఇష్టం. ఆయనకే ఎందుకు ఇవ్వాలి? దేవరాతుడు అనే మహారాజు అప్పుడు ఆయనకే ఎందుకు ఇవ్వాలంటే, ఆయన చేసుకున్న పుణ్యం అంటే ఆయనకి ఇచ్చారు. అది చాలా బరువైనది, పెద్దది. అది ఎవరిది? పరబ్రహ్మ స్వరూపాన్ని. బట్ ఆయన ఏం చేశారంటే, అప్పట్లోనే ఒక పెద్ద మంజూష అంటే ఒక పెద్ద పెట్టి అందులో పెట్టారు. పెట్టి దానికి ఒక 8 చక్రాలు పెట్టారట. ఎందుకంటే అది ఎలా ఎవరు మొయ్యలేరు. దాన్ని లాగాలంటే 5,000 మంది సైనికులు కావాలి, 5,000 మంది. అది అలా భద్రపరిచారు. ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే శివుడి చేతిలో ఉన్న ధనస్సు అది, సాక్షాత్తు శివదర్శనమే చేస్తూ ఉండేవారు. అలా ఆ వంశంలో ఎంతోమంది మహారాజులు వచ్చారు, పూజ చేస్తున్నారు. అలాగే జనక మహారాజు, మరి ఆయనకి మనం చెప్తారు కదా, సీతమ్మ వారు పొలం దున్నుతూ ఉంటే ఆవిడ అలా బయటకు వచ్చారని. అందుకే ఆయనకి తెలుసు అమ్మ అయోనిజ, అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి. కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలంటే మళ్ళీ ఎవరు ఉండాలి? పరబ్రహ్మ స్వరూపమే ఉండాలి. ఈ ధనస్సు శివధనస్సు, పరాక్రమవంతుడై ఉండాలి అల్లుడు. పరాక్రమం అంటే ఏదో ఒక 4 రాజ్యాలను ఏలుకోవటం అన్నది కాదు, అపరశక్తి ఉండాలి. ఆ అపరశక్తి అంటే మళ్ళీ పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఈ శివధనుస్సు అక్కడిది కదా, అందుకని ఆ శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకే నా కుమార్తెను ఇస్తానంటారు. ఎందుకు అంటే ఆవిడ నరకాంత కాదు, ఇప్పుడు నరకాంతగా వచ్చినాం. అయితే చాలామంది రాక్షసులు వచ్చారు, దేవతలు వచ్చారు, అందరూ వచ్చారు, ప్రయత్నం చేశారు, ఎవ్వరూ అది తీయలేకపోయారు. అది జరుగుతూనే ఉంది. అంటే ఒక్క రోజుని కాదు, వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. సినిమాలో చూపిస్తారు కదా, సీతాదేవి వచ్చి ఇలా తోసేశారు, దాని కింద బంతి ఏదో తీసుకు. అవును, అంటే మధ్య మధ్యలో మరి కల్పితాలు ఉండవచ్చు. మనకేంటంటే వాల్మీకి రామాయణంలో అటువంటి బంతులాటలు, తోసేటాలు ఏ ఉండవు. అయితే బహుశా ఎందుకు అంటే ఆవిడకి ఆ శక్తి ఉంటుంది, పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి ఆవిడ తొయ్యగలుగుతుందేమో, ఇంకెవరు ఆ పని చేయలేరు. ఈ వాస్తవానికి ఇవన్నీ విశ్వామిత్రుల వారికి తెలియక కాదు. ఈయన అక్కడికి వెళితే జనక మహారాజు గారు చెప్తున్నారట, నా దగ్గర శివధనుస్సు మీ దగ్గర ఉంది కదా, నేను తీసుకుని వచ్చాను, వీళ్ళు క్షత్రియులు, దశరథ మహారాజు గారి కుమారులు, మరొకసారి చూడాలనుకుంటున్నారు అని చెప్తారు. రామాయణంలో ప్రతి ఒక్క సందర్భంలో ఎవరు ఎంత చక్కగా మర్యాద పాటిస్తున్నారో ఇది అర్థం చేసుకోవాలి. మనం ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి అనవసరమైన విషయాల దగ్గర కూడా దూరిపోయి మాట్లాడేయటం చేస్తూ ఉంటాం కదా. అంటే ఇవన్నీ రామాయణం నేర్పిస్తుంది. విశ్వామిత్రుడు ఎవరు? ఆయన గురువు కాబట్టి ఆయనకు అధికారం లేదు వివాహం చేసేది.
ఆయన అధికారం ఏమిటి అంటే జ్ఞానం ఇవ్వటం అంతవరకే. కాబట్టి ఆయన నేను నీకు చూపిస్తాను రా అన్నారు. అక్కడ కూడా వీళ్ళు స్వయంవరానికి వచ్చారని అనలేదు. శివధనుస్సు ఉంది కదా చూస్తారు తీసుకురండి అని అన్నారు. ఆయన కూడా ఈ కథ అంతా చెప్తూ అలా చాలామంది ప్రయత్నం చేశారు, ఎవరు తీయలేకపోయారు. నేను చూపిస్తాను అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత విశ్వామిత్రుడు వారు రామ వెళ్ళి చూడు అని చెప్తారు. రాముడు చూస్తాడు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆయన ధర్మం ఏమిటి అంటే ఒక క్షత్రియుడు అలా ధనస్సుని చూస్తే దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేయాలట. అది క్షాత్ర ధర్మం. అంటే ఆయన మళ్ళీ గురువుగారి వైపు చూసి, గురువుగారు నేను ఎక్కువ పెట్టవచ్చా అని అడుగుతారు. ఆయనకేం తెలియదు ఆ ఎక్కువ పెడితే సీతమ్మని ఇస్తారని. ఆయన సైగ చేశారు, ఈయన సరే అని ఆజ్ఞాపించారు. అప్పుడు అమాంతంగా ఎత్తారు. అది ఎక్కువ పెట్టేటప్పుడు పెళ్ళున అది విరిగిపోయింది. ఆ సమయంలో అంటారు అందరూ మూర్చిపోతారట ఆ సభలో ఉన్నవాళ్ళు. కేవలం జనకుడు, ఆయనకి శక్తి ఉంది కాబట్టి, అలాగే విశ్వామిత్రుడు వారు, లక్ష్మణుడు, రాముడు వీళ్ళు మాత్రమే స్పృహలో ఉంటారు అని చెప్తారు. అలా అయిన వెంటనే ఓహో అంటే ఈ నరుడు కాదు లోపల అనుకుంటున్నాడు జనకుడు, ఈయన పరబ్రహ్మ స్వరూపం, ఇంకేం కావాలి అని చెప్పి నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తానంటారు. ఇప్పుడు మళ్ళీ రాముడు ధర్మం అంటే ఏ పని చేసినా ధర్మమే. ఆయన అంటారట ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు, మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన ఈ ఇంటికి ఏ కోడలు రావాలో ఆయన నిర్ణయం చేస్తారు, మా తల్లిగారు తండ్రి గారు. అంతేకాని వెంటనే అక్కడ దాంట్లో మార్పులు ఇవేం లేవు. అదేమి మనకి వాల్మీకి రామాయణంలో అయితే కనిపించదు. ఇదంతా గురువు నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను, చూపిస్తాను, చూడు అని అన్నారు. వాళ్ళకి కూడా చూపిస్తాను తీసుకురండి అన్నారు. ఈయన చూశారు, నా ధర్మం ఏంటి ఎక్కువ పెడతానన్నారు, పెట్టు అన్నారు. అప్పుడు జనక మహారాజు గారు చెప్తే అసలు ఆ అధికారమే నాకు లేదు, మా నాన్నగారు కబురు పెట్టండి అన్నట్టు. అప్పట్లో కబురు పెట్టి మళ్ళీ రావాలి అంటే సమయం పట్టేది కదా. అంటే దశరథ మహారాజు గారికి ఈ విషయం తెలిస్తే ఆయన మళ్ళీ పదండి పదండి నేను వెళ్ళిపోలేదు. ఆయన వశిష్ఠుల వారిని అడిగారు, ఏంటండి ఇలా వచ్చింది కబురు, మరి ఆ వంశం ఏమిటి అంటే వశిష్ఠుల వారు చెప్పారు అసలు ఆ వంశానికి ఉన్న గొప్పతనం అని. అప్పుడు దశరథ మహారాజు గారు బయలుదేరారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, మీ వంశం ఏమిటి మా వంశం ఏమిటి. అప్పుడు అవే మాట్లాడుకునేవారు, ఆస్తులు అవన్నీ కాదు, బంగారం కాదు, ఆ వంశ వైభవం మాట్లాడుకున్న తర్వాత అలా జరిగింది సీతారాముల కళ్యాణం. కళ్ళ కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ రాముడి గురించి మాట్లాడుకున్నా, రామాయణం గురించి మాట్లాడుకున్నా సమయం బహుశా సంవత్సరాలు కూడా సరిపోదేమో. బట్ ఎంత అద్భుతమైందైనా ఒక చోట కాస్త ముగింపు పలకాల్సిన టైం వస్తుంది. బట్ ఆయన వింటున్నప్పుడు చాలామంది కూడా అనిపిస్తుంటుంది ఇంకా కంటిన్యూ అయితే బాగుందని చెప్పి. బట్ కన్క్లూషన్కి వచ్చే ప్రయత్నంలో భాగంగా రామాయణంలో కొన్ని పాత్రలు ఉన్నాయి అంతే, కానీ బయట ప్రపంచానికి తెలియదు. అలాంటి పాత్రల గురించి కొంచెం విపులంగా మనకి రామాయణంలో అయోధ్యకాండ అయిపోయిన తర్వాత అరణ్యకాండకు వచ్చినప్పుడు సీతాపహరణ అయిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు వెతుకుతున్నారు సీతని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అసలు ఎటువైపు ఉంది ఎక్కడ ఉంది. అటువంటి సమయంలో ఒక ప్రదేశానికి వచ్చారట. అక్కడ కబంధుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన చాలా భయంకరమైన రూపం, ఆయనకి పెద్ద చేతులు ఉంటాయి, ఆయన శరీరం అంతా భూమిలో ఉంటుంది, కేవలం పెద్ద నోరు కనిపిస్తుంది, వికృత రూపంతో ఉంటాడు, మధ్యలో ఒక పెద్ద కన్ను ఉంటుంది, ఈ వివరణ కనిపిస్తుంది, పెద్ద చేతులు ఉంటాయి. అంటే అలా దూరంగా ఏమైనా జీవి ఉంటే దాన్ని పట్టి అలా నోట్లో వేసుకోవటం ఈ కబంధుడి అలవాటు. అంటే అక్కడ రామ లక్ష్మణులు వచ్చినప్పుడు వాళ్ళు గమనించారు, చూశారు, వాళ్ళకి అర్థమైంది ముందు ఈ చేతులు నరికేయాలి, లేకపోతే చేతులతో పట్టేస్తాడు, అప్పుడు మనం ఏం చేయలేమని చాలా తెలివిగా చేతులు నరికేస్తారు. నరికేసి అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కబంధుడు చెప్తున్నాడు తన చరిత్ర, అంటే తనకి శాపం వల్ల అలా వచ్చాడు. ఆ కబంధుడు చెప్తాడు, నేను పూర్వం చాలా అందంగా ఉండేవాడిని, నా అందం మీద ఎంత గర్వం ఉండేది అంటే ఎవరైనా నన్ను చూసినా అబ్బా ఎంత బాగున్నావు ఎంత బాగున్నావు అని అంటూ ఉండేవారు. నేను కామరూపి అంటే నచ్చినట్టు రూపాలు ధరించగలను. కాబట్టి నేనేం చేశాను, అయితే నేను రూపాలు మార్చితే ఎలా ఉంటుంది అని భయంకరమైన రూపాలని ధరించి అడవిలోకి వచ్చి అందరినీ భయపెడుతూ ఉండేవాట. ఇక్కడ మనకి ఎంత బాగా పోలుస్తారు అంటే భగవంతుడు మనకి ఎన్నో లక్షణాలు ఇస్తాడు. రూపం అంటే చూడటానికనే కాదు, ఆ ఉపాధులతో ఒక్కొక్కసారి దాన్ని మనం దుర్వినియోగం చేస్తుంటాం. నాకు ఈ శక్తి ఉంది కదా, వాళ్ళని నేను ఇలా ఏడిపిస్తాను, వాళ్ళని ఇలా నేను బాధపడతాను, ఎందుకంటే నేను ఇక్కడ చాలా పై స్థానంలో ఉన్నాను కదా. ప్రతి ఒక్క సంఘటన ఏదో ఒకటి నేర్పిస్తుంది. కబంధుడు చెప్తున్నాడు, అలా నేను ఉండేవాడిని కాబట్టి భయపెడుతూ ఉండేవాడిని. ఒకరోజు అలాగే ఒక ఋషిని కూడా భయపెట్టాట. ఆయన ఊరుకోకుండా నీకు ఈ వికృత రూపం ఇష్టం కదా, ఇలాగే ఉండిపో అని శాపం ఇచ్చారు. శాపం ఇస్తే పాపం అలాగే ఉండిపోయాడు. అప్పుడు ఆయన ఇంద్రుడి కోసం తపస్సు చేశాట. ఇంద్రుడు అంటాడు, రామచంద్రమూర్తి ఇటు వస్తాడు, రామలక్ష్మణులు నీ చేతులు తీసేసినప్పుడు అప్పుడు నీకు మళ్ళీ శాప విముక్తి కలుగుతుంది అని. అంటే కబంధుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు ఒక మాట, అంటే మనకున్న లక్షణాలతో ఎప్పుడు అహంకారంతో ఉంటే
మనమే పతనం అయిపోతాం. కాబట్టి రామ ఇవాళ నువ్వు వచ్చావు కాబట్టి నాకు శాప విముక్తి. అప్పుడు దివ్యమైన శరీరాన్ని పొంది కాల్చేయమంటాడు, తన్ని కాల్చేయమంటాడు. అలా కాల్చేస్తేనే అప్పుడు మళ్ళీ ఒక రూపం బయటకు వస్తుందట. ఈ కబంధుడు చెప్తాడు, రామ ఇటు దిక్కుగా వెళ్ళు, అక్కడ ఋష్యముఖ పర్వతం ఉంటుంది, ఆ పైన సుగ్రీవుడు ఉంటాడు, ఆయన ఇలా వానరుడు అని చెప్పి సుగ్రీవుడి యొక్క చిన్న కథ, అంటే ఇంట్రడక్షన్ అంటాం కదా, అలా చెప్పి అటువైపు వెళితే సుగ్రీవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. కాబట్టి ఈ కబంధుడు చెప్పడం వల్ల సుగ్రీవుడిని వెతకటానికి ఋష్యముఖ పర్వతం వైపు వీళ్ళ ప్రయాణం జరిగిందనమాట. అలా కొన్ని పాత్రలు ఉంటాయి, పాత్రల వల్ల కూడా మనమేం నేర్చుకోవాలి. అయితే రాముడు వస్తేనే ఎందుకు శాపం పోతుంది అంటే ముందు మనం చెప్పుకున్నాం, రాముడు ధర్మాత్ముడు, ఆయన దేవుడని కాదు, కావాలంటే ఏ దేవుడో వచ్చి మళ్ళీ శాప విముక్తి చెయ్యవచ్చు, కానీ నరుడే. ఎందుకు అంటే ఎవరైతే అన్ని గుణాలతో, రాముడికి 16 గుణాలు అంటారు కదా, అన్ని గుణాలతో శోభిస్తూ ఎప్పుడూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళలో ఒక శక్తి ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది, అది వాళ్ళకి శుభాన్ని ఇస్తుంది, అవతల వాళ్ళకి కూడా. అందుకే సత్సంగం అనే పదం మనకు వచ్చింది. మంచి వాళ్లతో ఉంటే సాంగత్యం మనం కూడా అలా మారుతాము. కాబట్టి రాముడు నరుడే అయినా ఆయన వస్తే ఎందుకు శాప విముక్తి అంటే ఆయన సత్యాన్ని, ధర్మాన్ని, వాటితో పాటు 16 గుణాలు ఎల్లప్పుడూ మనకి ఉంటాయి. గుణాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. మనం ఒకరోజు మంచిగా ఉంటాం అంతే కదా. ఆ 16 గుణాల్లో కొన్ని గుణాలైనా మన జీవితాంతం మనకు ఉండవు, అలా కాదు. కాబట్టి అలాంటి మనిషి వచ్చినప్పుడు నీలో ఉన్న దోషాలు, నీలో ఉన్న రాక్షసత్వం పోతుంది అని చెప్పారు. శాపాలంటే ఇంకేం కాదు, అదేదో ఇలా మారిపోయాడు అలా మనం లోపల అర్థం చేసుకున్నట్లయితే అంటే నీలో ఉన్న దోషాలు పోవడానికి నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరిని చూస్తే అంటే పరమ ధార్మికుడు, డబ్బున్నవాడా, అందంగా ఉన్నవాడా కాదు, ఎవరైతే ధర్మంతో ఉంటారో వాళ్ళతో నువ్వు ఉండు, నీలో ఉన్న దోషాలు పోతాయి. కాబట్టి రాముడు అలాగే శబరిని అనుగ్రహించాడు. నేను యాక్చువల్గా ఇంకా అడగబోతున్నాను శబరిని, ఎందుకంటే చాలా మంది శబరి క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు శబరి ఎంగిలిపళ్ళు రాముడు తినడం ఏంటి, అది రాముడి గొప్పతనమా, లేకపోతే శబరికి ఉన్న శక్తి కావచ్చు, లేకపోతే శబరి ప్రేమ కావచ్చు, ఎలా చూడాలి దీన్ని? రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాముడే చెప్తాడు. శబరి కథ ఎవరైతే వింటారో దాని ఫలశ్రుతి ఏం చెప్తారంటే, భగవంతుడు ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, నేను కాదు గొప్ప, భాగవతులు అంటే భక్తులే గొప్ప అంటారు. భగవంతుడు ఎప్పుడు భక్తులకే పైపీట వేస్తాడు. కారణం ఏమిటి అంటే శబరి వాల్మీకి రామాయణం ప్రకారం ఆమె ఎంగిలి పళ్ళను పెట్టలేదు, అలా మనకు వచ్చేసింది ఆ మాట. ఆమె పళ్ళు పెట్టింది భక్తి శ్రద్ధలతో సేకరించి. శబరి ముక్తిని, మోక్షాన్ని రాముని ఎదురుగా పొందిందట. అయితే మనకి రాముడు చెప్తారు అది శబరి గొప్పతనం మాత్రమే అని, ఎందుకంటే ఆవిడ ఉపాసన అటువంటిది, రాముడి గొప్పతనం కాదు అని ఆయనే చెప్తారు. మతంగ మహర్షి యొక్క శిష్యురాలు ఆవిడ. అయితే ఆవిడ చిన్నప్పుడు కోయలు అని అంటారు కదా, వేటాడుతుంటారు, అటువంటి బాలిక అనమాట. అడవిలో మృగాల్ని చంపేస్తూ ఉండేది, నేర్చుకుంటూ ఉండేది వేటాడటం. ఒకరోజు ఈ మతంగ మహర్షి చూస్తారట, చూసి తల్లి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇలాంటి జీవహింస మంచిది కాదు కదా, అలా చెయ్యొద్దమ్మా, ఇతరులకి కష్టం కూడా నీ కష్టం అని అనుకోవాలంటే ఆమెలో ఏదో మార్పు వస్తుందట. మార్పు వచ్చి అప్పటి నుంచే గురువుగా అతన్ని భావించి ఆశ్రమానికి రావడం, అప్పటి నుంచి కూడా గురువు గారిని సేవించడం చేస్తూ ఉంటుంది. అయితే చివరికి అంటే ఆమె కూడా ఇంకా పెద్దదైపోయింది వయసులో, గురువుగారు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. అంటే అప్పట్లో ఋషులు మునులు ఎలా వెళ్ళిపోయేవారంటే కాలం అయిపోతే వాళ్ళ మటుకు వాళ్ళు యజ్ఞంలో చక్కగా కూర్చుని వెళ్ళిపోతూ ఉండేవారు. కొంతమందికి అలా శక్తులు ఉండేవి. అంటే ఆయన చక్కగా యజ్ఞకుండలో కూర్చుని ఆయన వెళ్ళిపోయారు. మరి గురుగారు నేను వచ్చేస్తాను కదా మీతో, నేనేం చేయాలి ఇక్కడ ఆశ్రమంలో అంటే ఆయన అంటారట, లేదు లేదు, నీకు ఇంకా ఒక పని ఉంది, రాములు వారు ఇటుగా వస్తారు, ఆయనకి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి, ఆయన్ని చూసి అప్పుడు నువ్వు ముక్తిని, మోక్షాన్ని పొందుతావని ఆయన నువ్వు ఉండన్నారట. అప్పటి నుంచి ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రం చేసి ఆవిడ ఎదురు చూస్తోంది. ఎప్పుడైతే రాములు వారు వచ్చారో రాములు వారికి కొన్ని చూపిస్తుందట ఆవిడ. ఇవన్నీ రామాయణంలో మనకు ఉంటాయి, కాకపోతే ఇవేం వినిపించవు. ఎక్కువగా శబరి ఎంగిలి పళ్ళను ఇచ్చింది, ఆయన తినేశాడు, ముక్తినిచ్చేశాడు అని అది కాదు. ఆవిడ కొన్ని చూపిస్తుందట ప్రదేశాలు. తన మహర్షి అంటే మతంగ మహర్షి గురువుగారు ఎక్కడైతే యజ్ఞం చేశారో అక్కడ పువ్వులు వేస్తారు కదా, ఆయన వెళ్ళిపోయి చాలా కాలం అయింది, కానీ ఆ పువ్వులు ఇంకా అలాగే ఉన్నాయట తాజాగా. ఎందుకు అంటే ఆయన తపశ్శక్తి అది. ఆయన ఆరవేసుకున్న పంచ ఏదైతే తడిగా ఉందో అది రామ ఒకసారి ముట్టుకుని చూడు అంటే రాముడు ముట్టుకుంటే తడిగానే ఉందట. అంటే ప్రకృతి పూర్తిగా స్తంభించిపోయింది. ఆ ప్రదేశంలో అప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉందట. అటువంటి గొప్ప శక్తులు శబరిలో ఉన్నాయి. అందుకని ఈ విషయాలన్నీ చెప్పి అంటారు శబరి ఉపాసనా బలం అది, రాముడి యొక్క గొప్పతనం కాదు, శబరి ఉపాసన. అటువంటి గురువుని సేవించుకుంది. అలా కొన్ని ప్రదేశాలు చూపిస్తుందట.
అవన్నీ ఇప్పుడు జరిగిందా ఇక్కడ పూజ అనేటట్టుగా ఉంటాయట ఆశ్రమంలో. ఇవన్నీ చూపించిన తర్వాత ఆ పళ్ళు ఇచ్చిన తర్వాత రామ నేను చూశాను, ఇంకా అయిపోయింది, మా గురువుగారు చెప్పారు, అందుకే నేను వెళ్ళిపోతానని రాముని ముందే మళ్ళీ ఆ యజ్ఞకుండంలో యజ్ఞం అన్నది చేస్తూ మంటలు పెట్టి చక్కగా కూర్చుని వెళ్ళిపోతుందట, మోక్షాన్ని పొందుతుందట. అంటే శబరి యొక్క గొప్పతనం ఇది అని రాములు వారు చెప్తున్నారు. అంటే ఆ గురు సేవ కానీ లేకపోతే ఉపాసన కానీ ఇవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడ రాముడే ఎందుకు రావాలి అంటే మళ్ళీ ఆ పరమ ధార్మికుడు, ఆయన దేవుడిగా కాదు, అటువంటి ధార్మికుడు ఎప్పుడైతే వస్తాడో అక్కడ అంతా శుభం జరుగుతుంది, అంతా మారిపోతుంది అన్నది సారాంశం. ఇంట్రెస్టింగ్. మాట్లాడుతున్న కొద్దీ అనిపిస్తుంది, బట్ ఇందాలు అన్నట్టుగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ హ్యావ్ టు కమ్ టు అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి శరత్ గారు. రామాయణం సాధారణంగా వింటూ ఉంటాం, రాముడు సీతమ్మ అడవికి వెళ్ళారు, అక్కడ 14 ఏళ్ళ వనవాసం చేశారు, రావణాసుని సంహరించారు, వచ్చారు, వైభవంగా రావడం జరిగింది. ఇది దాదాపుగా రామాయణం క్లుప్తంగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. బట్ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్, శ్రీరాముడికి సంబంధించి అసలు శ్రీరాముడు ఎందుకంటారు, కొంతవరకు మాత్రం మనం అందించే ప్రయత్నం చేస్తాం. అఫ్కోర్స్ రామాయణం మొత్తం మాట్లాడుకోవాలంటే మనకు అనుకున్నట్టుగా సరిపోదు, సమయం కూడా సరిపోదు. బట్ ఉన్న టైంలో మీరు చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే అది. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. రాముడు అంటే మీ దృష్టిలో ఏంటి? శ్రీరాముడు అంటే ఏంటి? సీతమ్మ వారు అంటే ఏంటి? రామాయణం అంటే ఏంటి? రామాయణం మీకు నేర్పింది ఏంటి? నేను విన్నాను ఒకసారి ఒక పొలిటీషియన్ని మీరేం చదువుకుని అడిగినప్పుడు ఆ సదరు పొలిటీషియన్ చెప్పిన మాట, రామాయణం, మహాభారతం, భాగవతం. చదువుకుంది 6వ తరగతి, కానీ చదివింది మాత్రం ఈ 3 పుస్తకాలు. దీని నుంచి నేను రాజకీయాలు నేర్చుకున్నానని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పొలిటీషియన్. సో కొంతమంది లైఫ్లో కొంత ఇంపాక్ట్ అయితే చూపించింది. అండ్ మీ జీవితంలో రామాయణం చూపించిన ఇంపాక్ట్ ఏంటి? రామాయణం తీసుకొచ్చిన మార్పు ఏంటి? శ్రీరాముడు తీసుకొచ్చిన మార్పు ఏంటి? మీలో ఉన్న ఏ దుర్గుణాన్ని దాన్ని సద్గుణంగా దుర్గుణాన్ని వదిలేసి ఒక మంచి గుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే బయటపడ్డారా? చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక విశిష్ట అతిథితో మళ్ళీ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ ముందు వచ్చే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆర్టీవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జ్యోతి శరత్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ప్రేక్షకులకి శ్రీరామనవమి రోజు చాలా చక్కగా రాముడికి సంబంధించిన కొంత వృత్తాంతాన్ని మాట్లాడుకునే ప్రయత్నం అండ్ వివరించే ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.